ప్రియ శ్రోతలు బాగున్నారా? ఈ దిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని దివ్యమైన మాటలను మనం ధ్యానం చేద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి యాకోబు రాసిన ఈ పత్రికలో నుండి మొదటి అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతాను. ప్రియులారా, గమనించండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయం చాలా అద్భుతమైన మాట ఈ పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని సముఖములో ఒక విన్నపము ప్రభువుకు తెలియచేసి అడుగుచున్న సందర్భములో సందేహించకుండా విశ్వాసముతో అడగవలెను అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. కొన్ని సమయాలలో సందేహిస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనము సందేహిస్తే ఎగిరిపడు సముద్ర తరంగము వలె మనము పోలి ఉంటాము అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. సందేహిస్తే కలవరపడాల్సి ఉంటుంది, ఎగిరిపడాల్సి ఉంటుంది. అంటే ఎగిరెగిరి పడటము అంటే కొన్నిసార్లు దేవుని సన్నిధిలో నిరుత్సాహ పరిస్థితిని చూపిస్తూ ఉంటాం. ఎగిరిపడము అంటే కొన్నిసార్లు దేవుడు నాకేం మేలు చేశాడు అని ఇతరుల మీద ఎగిరిపడుతూ ఉంటారు. ఏమా, ప్రభు సన్నిధికి ఎందుకని రావడం లేదు? దేవుడు ఏం చేశాడని నేను మందిరానికి రామంటావు అని కొన్ని సమయాలలో కొందరు ఎగిరెగిరి పడుతున్న పరిస్థితులు మనమందరము ఎరిగిన వారమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనము గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి మన పితరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గూర్చి చాలా చక్కగా రోమ పత్రికలో 4వ అధ్యాయంలో తనను గూర్చి వ్రాయటం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ అధ్యాయాన్ని ఒకసారి 20వ వచనాన్ని ఒకసారి మీరు గమనించగలరు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితంలో చాలా అద్భుతంగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఓ అద్భుతమైన చరిత్ర ఈరోజు మనం చూస్తున్నాం. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా దేవుని వాక్యం. ఈ పూట మీరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి అడిగే విషయంలో మీరు సందేహించకండి. సందేహించవద్దు, విశ్వాసంతో అడగండి. ఆ పత్రికలో రాస్తాడు, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల, అంటే జ్ఞానాన్ని గురించి అక్కడ యాకోబు పత్రికలో చక్కగా వర్ణిస్తూ వస్తాడు. దైవికమైన మార్గాలలో మనం ప్రయాణం చేయాలి, ఆధ్యాత్మికంగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి, ప్రతి పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోవాలి అంటే తప్పకుండా జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం అవసరమై ఉంది.
ఈ లోక సంబంధమైన జ్ఞానం మన జీవితాలను ఏం చేస్తుందో తెలియదు ప్రియులారా. దైవికమైన పరలోక సంబంధమైన జ్ఞానం అది పవిత్రమైనది అని యాకోబు పత్రికలోనే మనం చూస్తాం. ఆ పవిత్రమైన జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో అడిగి పొందుకుంటే ఆ జ్ఞానం నిన్ను ఆశ్చర్యకరమైన రీతిలో ఆశీర్వాదకరమైన మార్గాలలో నిన్ను నడిపిస్తుంది. కుటుంబ విషయాలలో, పిల్లల విషయాల్లో నువ్వు ఎలా కుటుంబాన్ని కట్టాలనో, ఎలా పిల్లల్ని ఏ సమయంలో చదివించాలనో, కుటుంబానికి ఏం అవసరమో ఆ అవసరాలు చాలా చక్కగా నిర్వర్తించగలవు. కనుక దేవుని సముఖంలో సందేహించకుండా అడగండి. దేవుని సముఖములో ఆశ్చర్యకరుడైన దేవుని ద్వారా అందుకోండి, అభివృద్ధి చెందండి, ఆశీర్వదించబడండి. దేవుని సముఖంలో అడగగలిగితే ఆశ్చర్యకరుడైన దేవుడు పరలోకపు నిధులలో నుండి నీకు సహాయం చేసి ఆయన ఆశీర్వదించి నిన్ను నడిపించగలడు. కనుక దేవుని సముఖములో సందేహించకండి, అవిశ్వాసాన్ని కనపరచకండి. అడిగిన దాని విషయములో విశ్వాసాన్ని దృఢముగా కనపరచండి, చేయగలడని. తప్పకుండా నీ కనులారా కార్యాలను చూడగలవు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఈ అద్భుతమైన ఈ దీవెనకరమైన మాటలు మీ జీవితాలలో నా దేవుడు ఫలభరితంగా మార్చాలని కోరుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్గా అబ్రహామును గూర్చి, మన పితరుడైన అబ్రహాము గూర్చి రోమపత్రికలో పౌలు గారు రాశారు కదా. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడంట సందేహించలేదంట, సమర్థుడు అని రుడిగా విశ్వసించాడంట. అందుకే వాగ్దానాన్ని పొందుకున్నాడు. తను ప్రయాణం చేసినప్పుడు బలిపీఠాన్ని కట్టాడు, ప్రార్థన చేశాడు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో ఒకవైపు బలిపీఠాన్ని కట్టుకుంటూ ప్రార్థనలో కొనసాగవలసిన వారమై ఉన్నాం. బలిపీఠము అనగా ఆధ్యాత్మిక జీవితాన్ని సంపూర్ణంగా దేవుని సన్నిధిలో సమర్పించుకోవటం. బలి అనేటువంటి కార్యాన్ని చూస్తాం. బలి అంటే సజీవ యాగంగా మన ప్రాణాత్మ శరీరాలను దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేయగలిగితే ఆ ధూపము, ఆ ప్రార్థన నిశ్చయంగా ప్రభు సన్నిధికి చేరుతుంది. దేవుడు చేసిన వాగ్దానాన్ని కూడా మనం పొందుకోవచ్చు. వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చగలడు. సందేహించకండి, ప్రభు సన్నిధిలో పొందండి. ప్రభు మిమ్మలను నిశ్చయముగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మాట్లాడిన నీ వాక్కుల కొరకు స్తోత్రాలు. మీ సముఖంలో అడిగినది ఏదైతే ఉందో అది మేము సందేహించకుండా పొందుకొని నీ సన్నిధిలో గణపరచబడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ఉదయకాలం ఎవరైతే ఈ స్తోత్ర ప్రార్థనలో పాలు పొంది ఉన్నారో, దీవెనకరమైన మాటలు ఎవరైతే విని ఉన్నారో వాళ్ళని బలపరిచి దీవించమని, మీ కృపలో దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.